హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ మన్ గోవింద్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మన్ గోవింద్. సో ఈ వీడియోలో ఐడిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ లో మీరు ఈ క్రెడిట్ కార్డ్స్ అన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. సో అదెలా అంటే మీ క్రెడిట్ స్కోర్ అండ్ ఇన్కమ్ బట్టి మీకు ఎలిజిబుల్ ఉన్న క్రెడిట్ కార్డ్స్ అన్ని మీకు అక్కడ చూపిస్తుంది. సో అందులో మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్ టైప్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కార్డ్ అప్రూవ్ అయిన తర్వాత 7 to 10 days లో మీకు కార్డ్ కూడా పోస్ట్ లో వస్తుంది. సో ఇంక లేట్ చేయకుండా ఐడిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేసుకోవడానికి లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. సో వన్స్ మీరు ఈ పేజ్ లోకి వచ్చిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నేను చెప్పిన బెనిఫిట్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి. సో ఈ పేజ్ లో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క నేమ్ అయితే ఆధార్ కార్డ్ లో ఉన్నట్టు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకుని కింద మీకు గెట్ ఓటీపీ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీరు ఎంటర్ చేసుకున్న మొబైల్ నెంబర్ కి మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది, దాని మీద టిక్ పెట్టుకుని ఇక్కడ కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క జెండర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ యొక్క అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క ఏరియా యొక్క పిన్ కోడ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక నెక్స్ట్ పేజ్ లో మీ యొక్క ఆక్యుపేషన్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు శాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అన్నది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఒకవేళ మీరు శాలరీడ్ అయితే ఇక్కడ మీ యొక్క కంపెనీ నేమ్ అయితే కింద ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ యొక్క వర్క్ నేమ్ కానీ లేదా బిజినెస్ నేమ్ కానీ ఎంటర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కింద మీ యొక్క మంత్లీ ఇన్కమ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీకు ఆల్రెడీ హ్యావ్ ఏ క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ ఉంటే కనుక ఇక్కడ దీని మీద మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. సో టిక్ పెట్టుకుని ఆ బ్యాంక్ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత ఆ కార్డ్ ఏ టైప్ అన్నది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత ఆ కార్డ్ యొక్క లిమిట్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో ఈ విధంగా మీకు ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ ఉంటే కనుక క్రెడిట్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు ఈ ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఇన్ కేస్ మీకు ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ లేకపోతే కనుక ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోకుండా ఇక్కడ కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ కాకపోతే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ కాకపోతే ఏం డిసప్పాయింట్ అవ్వకండి, ఎందుకంటే ఫ్యూచర్ లో ఇంకా నేను క్రెడిట్ కార్డ్ వీడియోస్ అయితే చేస్తాను. సారీ వీడియో మధ్యలో వచ్చినందుకు. మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కన్ఫర్మ్ గా ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ అయితే మీకు యూజ్ అవుతాయి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. సో మీరు ఎలిజిబుల్ అవి ఈ పేజ్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కింద మీకు గెట్ యువర్ కార్డ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అయితే మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది మీకు ఎవ్రీ మంత్ మెయిల్ అయితే వస్తుంది, మీరు మెయిల్ లో చెక్ చేసుకోండి. సో లేదంటే మీరు మొబైల్ బ్యాంకింగ్ నుంచి కానీ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ స్టేట్మెంట్ అయితే మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు మొబైల్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి ఈమెయిల్ స్టేట్మెంట్ కి రిక్వెస్ట్ అయితే రైజ్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు బ్యాంక్ కి వెళ్లకుండా బ్యాంక్ స్టేట్మెంట్స్ అయితే పొందొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీరు బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీకు అప్లోడ్ ఫైల్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈజ్ యువర్ ఫైల్ ఈజ్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అని ఉంటుంది. సో ఒకవేళ మీరు ఈమెయిల్ స్టేట్మెంట్ కనుక అప్లోడ్ చేస్తుంటే దీని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకుని ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోండి. ఒకవేళ మీరు అప్లోడ్ చేసిన పీడిఎఫ్ కి పాస్వర్డ్ అనేది లేకపోతే ఇక్కడ మీరు దీని మీద టిక్ మార్క్ పెట్టుకోకుండా కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక నెక్స్ట్ పేజ్ లో ఇక్కడ మీకు నేమ్ ఆన్ కార్డ్ అని ఉంటుంది. అక్కడ మీ కార్డ్ మీద మీకు నేమ్ ఎలా కావాలనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ యొక్క ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత కింద మీకు కరెంట్ రెసిడెన్షియల్ ఓనర్షిప్ స్టేటస్ అని ఉంటుంది. అక్కడ మీద ఓన్ హౌస్ రెంట్ హౌస్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీకు 2 టిక్ బాక్స్లు అయితే ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ దాని మీద మీరు ఎస్ అన్న దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. అండ్ రెండో టిక్ బాక్స్ మీద నో అన్న దాని మీద టిక్ మార్క్ పెట్టుకుని ఇక్కడ కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీ యొక్క ఆఫీస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు ఆఫీస్ యొక్క అడ్రస్, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్, అలాగే ఈమెయిల్ అడ్రస్, అలాగే ఎస్టీడీ కోడ్, అలాగే ఆఫీస్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో మీకు ఏ అడ్రస్ కి కార్డ్ అనేది డెలివర్ అవ్వాలని ఫస్ట్ మిమ్మల్ని అడుగుతుంది. ఇక్కడ మీరు రెసిడెన్స్ అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కింద మీకు స్టేట్మెంట్ అనేది ఏ ఈమెయిల్ కి రావాలని అడుగుతుంది. ఇక్కడ మీరు పర్సనల్ ఈమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకుని కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసుకోగానే మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీకు ఐ అగ్రీ అనే టిక్ బాక్స్ అయితే ఉంటుంది, దాని మీద టిక్ పెట్టుకుని
కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకోగానే మీ యొక్క మొబైల్ నెంబర్ కి మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు మళ్ళీ ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీరు వీడియో కాల్ అయితే మాట్లాడాల్సి ఉంటుంది. సో వీడియో కాల్ మాట్లాడడానికి ఇక్కడ మీకు కనెక్ట్ నవ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. లేదంటే మీరు వీడియో కాల్ ని షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ మీకు షెడ్యూల్ కాల్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుని మీరు డేట్ అండ్ టైం అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు కన్ఫర్మ్ షెడ్యూల్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకోగానే మీ రిక్వెస్ట్ అనేది కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. సో వీడియో కేవైసీకి రిక్వెస్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా మెసేజ్ అయితే వస్తుంది. సో ఈ మెసేజ్ లో మీకు వీడియో కేవైసీ కంప్లీట్ చేయడానికి లింక్ అయితే ఉంటుంది. సో మీరు షెడ్యూల్ చేసుకున్న డేట్ అండ్ టైం లో ఈ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకుని కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే మీ ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క లొకేషన్, కెమెరా అండ్ మైక్రోఫోన్ పర్మిషన్స్ అయితే మీరు ఎలా చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసుకున్నాక నెక్స్ట్ పేజ్ లో మీకు పాన్ కార్డ్ అని ఉంటుంది, దాని మీద టిక్ మార్క్ పెట్టుకుని కింద మీకు ఐఎమ్ రెడీ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు వీడియో కాల్ కి రీడైరెక్ట్ అయిపోతారు. సో వీడియో కాల్ లో ఏం లేదు, ఫస్ట్ వచ్చేసి మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతారు. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ అయితే చూపించమంటారు. ఆ తర్వాత మీ యొక్క ఫోటో అనేది తీసుకుంటారు. సో అంతే, ఎలా ఏజెంట్ అడిగిన డీటెయిల్స్ అన్ని చెప్పగానే మీకు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో అంతే, మీరు ఈ విధంగా ఐడిఎఫ్సి ఫస్ట్ క్రెడిట్ కార్డ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో వన్స్ మీరు ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయడానికి ఒక 5 to 7 days టైం అయితే పడుతుంది. సో వన్స్ మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి మీరు ఎలిజిబుల్ అయితే మీకు క్రెడిట్ కార్డ్ అయితే అప్రూవ్ అవుతుంది. సో మీ క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయిందా లేదా అని స్టేటస్ తెలుసుకోవడానికి నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను. సో వన్స్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకోగానే మీరు డైరెక్ట్ గా ఈ పేజ్ లోకి అయితే వచ్చేస్తారు. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని కింద మీకు గెట్ ఓటీపీ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్ కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు వెరిఫై ఓటీపీ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీ క్రెడిట్ కార్డ్ యొక్క స్టేటస్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో వన్స్ మీకు క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయ్యే కార్డ్ అనేది జనరేట్ అయిన తర్వాత 10 to 15 days లోగా ఫిజికల్ క్రెడిట్ కార్డ్ అనేది మీ ఇంటికి అయితే పోస్ట్ లో వస్తుంది. సో ఈ విధంగా మీరు ఐడిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో వన్స్ మీకు క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయిన తర్వాత 7 to 10 days లో కార్డ్ కూడా మీ ఇంటికి పోస్ట్ లో వస్తుంది, మీరు వెయిట్ చేయండి. సో ఇది ఓవరాల్ గా ఈ రోజు మన వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కన్ఫర్మ్ గా ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ అయితే మీకు యూజ్ అవుతాయి. అలాగే ఈ వీడియోకి రిలేటెడ్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలోకి జాయిన్ అవి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ మీట్ యు విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. అంటిల్ దెన్, దిస్ ఈజ్ ఉమెన్ గోవింద్ సైనింగ్ ఆఫ్ నౌ. జై హింద్.